హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజ కిచెన్. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ స్పైసీ గ్రీన్ చిల్లీ చికెన్ రెసిపీ. నోటికి కమ్మగా ఘాటుగా స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఈ చికెన్ తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. సో ఈ చికెన్ చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసేసుకోవాలి. సాజీరా, లవంగా, ఇలాచీ, బగారాకు అవన్నీ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం ఎల్లిగడ్డ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మంచిగా క్లీన్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇక్కడ 1 kg చికెన్ వేస్తున్నాను నేను. ఈ చికెన్ కూడా మంచిగా దాంట్లో మగ్గించాలన్నమాట. ఒక 5 minutes మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి అది మగ్గిన తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్ తగ్గినంత వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు మసాలా రుబ్బుకోవాలి. ఇక్కడ నల్ల మిరియాలు 1 స్పూన్ వేసుకున్నాను. ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క అవన్నీ వేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మొత్తం అన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి. చూసినా కదా, ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు చికెన్లో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా చికెన్కి పట్టేటట్లు మంచిగా ఉడికించాలి. ఒక 10 నిమిషాలు మనం మగ్గిస్తే సరిపోతుంది అనమాట. సో చూసినా కదా, ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసేసుకొని తర్వాత జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వేసేసుకోవాలి. తర్వాత కారం కొంచెం వేసిన నేను కలర్ కోసం అనమాట, జస్ట్ కాశ్మీరీ లాల్ మిర్చి ఉంటాం కదా, అది వేస్తున్నాను. దీన్నంతా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం లైట్గా గ్రేవీ రావడానికి అనమాట, మరీ గట్టిగా ఉండకుండా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం గ్రేవీ వస్తుంది పెరుగు వేసుకోవడం వల్ల. ఇదంతా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసినామంటే మనకి లైట్గా గ్రేవీ అట్లా వస్తుంది. సో ఇప్పుడు మనం చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి. దీంట్లోకి ఒక 1.5 స్పూన్ వరకు వేసేస్తున్నాను. తర్వాత కసూరి మేతి, ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని కలిపేసుకున్నామంటే స్పైసీగా ఘాటుగా సూపర్ టేస్టీగా చికెన్ కర్రీ అయితే ఇట్లా రెడీ అయిపోయింది. అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా చాలా బాగుంటుంది. వీడియోస్ తప్పకుండా ట్రై చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.